కుమారి వెల్కమ్ టు మై ఛానల్. రత్న హోమ్ మేడ్ పికిల్స్, వడియాలు, కారపొళ్ళండి. నూడిల్స్ చేస్తున్నానండి, స్నాక్ ఐటము. అయితే ఇప్పుడు నూడిల్స్ ఒక్క చుట్టే వేసానండి. అది ఇట్లా చుట్టండి. ఇది ఒక గిన్నెలోకి నీళ్లు తీసుకొని దాంట్లో సాల్ట్ నూనె వేసి, 1 స్పూన్ సాల్ట్ అండి, 1 టీ స్పూన్ నూనె ఆయిల్ వేసేసి అవి ఉడికించుకున్నానండి. ఉడికించుకొని ఇట్లాగా వడపోసేసి కూల్ వాటర్ పోసేసాను. జార్లో వేసేసి వడకట్టుకొని కూల్ వాటర్ పోసాను. దానికి కొంచెం నూనె పెట్టి అతుక్కోకుండా విడివిడిగా ఉంటాయండి, అట్లా చేసుకున్నాను. తర్వాత దీంట్లో ఆయిల్ వేసుకొని కొంచెం 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకొని కోడిగుడ్డు వేసి వేయించి 3 గుడ్లు కొట్టేసానండి. 1/2 టీ స్పూన్ అల్లము, 1/2 టీ స్పూన్ చిన్నులపాయ పేస్ట్ వేసానండి. అల్లం పేస్ట్, చిన్నులపాయ పేస్ట్ అవి వేగిన తర్వాత అర టీ స్పూన్ ధనియాల పొడి వేసానండి. తర్వాత 1/2 టీ స్పూను చికెన్ మసాలా, 1 టీ స్పూను మిరియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు అండి, నేను 1/2 టీ స్పూన్ వేసాను. వేసి తర్వాత టేస్టింగ్ సాల్ట్ అండి కొంచెం వేసి, కొంచెం కారం వేసుకున్నాను, 1/2 టీ స్పూను వేసి వీటిని బాగా కలపెట్టేసుకోవాలి. దీంట్లో ఉంటే క్యాప్సికమ్, క్యాబేజీ, క్యారెట్, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ అన్నీ వేసుకోవచ్చండి. కానీ నేను అవన్నీ ఏమి లేకుండా వట్టి ప్లెయిన్గానే చేసేస్తున్నాను. నూడిల్స్ వేసి వేయించుకున్నాక దీంట్లో సోయా సాస్ అండి, ఒక 1/2 టీ స్పూన్ సోయా సాస్ అయిపోయిందిలేండి, అందుకని వదిలేస్తున్నాను. సోయా సాస్ 1/2 టీ స్పూను, చిల్లీ సాస్ అండి, 1/2 టీ స్పూన్ వేసానండి చిల్లీ సాసు. ఇంక ఈ సోయా సాసు, చిల్లీ సాస్ వేసాను కదా, ఇంక ఇది మొత్తం బాగా కలిసేటట్టు ఫ్రై చేసుకోవటమేనండి. కొత్తిమీర వేసి 1 నిమిషం అట్లా వేయించుకొని సర్వ్ చేసుకోవటమేనండి. చాలా టేస్ట్గా ఉంటుంది ఎగ్ నూడిల్స్. ఉంటుందండి ఎగ్ నూడిల్స్. ఇట్లా ఉల్లిపాయ చల్లుకొని. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్, థ్యాంక్ యూ.